బాడీలో జోష్ ఉంటే బ్రెయిన్లో డబ్బులు వస్తుంది. ఇన్నోవేట్ ఉంది. సేమ్ లేకపోతే హెల్త్ లేవు. క్వాలిఫికేషన్ లేకపోతే బిజినెస్ లేదు. పైన షేక్ అంటే హెల్త్ ఉంటుంది. సేమ్ అలాగే క్వాలిఫికేషన్లో ఉంటుంది, బిజినెస్ పెరుగుతుంది. మీరు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటానంట. ఎవరెవరికి నచ్చింది రెకగ్నేషన్? ఎవరెవరు రెకగ్నేషన్ తీసుకుంటారు? కంగ్రాచులేషన్. ఎవరెవరికి కావాలా? ఇప్పుడు వినండి. ఓకే, స్టోరీ హీరో లాగా, హీరో కాదు, హీరో లాగా కదా. చూడండి, ఎల్ఐసి ఏంటంటే వీడియో, అది నా స్టూడియో. వీడియో సీఎం గారు 1996లో కర్ణాటక సీఎం మినిస్టర్ సీఎం ఉన్నారు కదా, హోమ్ తర్వాత అది ఆటో డ్రైవర్ అన్నీ చేసేసి స్ట్రైక్, దాన్ని షూట్ చేసేసరికి నేను పోతాను. రోడ్లో పోతేనే అన్నీ వర్క్ అవుతుంది. రోడ్ పోతుదానికి ఇరిటేషన్ చేస్తే బిజినెస్ అవి ఏమన్నా అది రాదు. అట్లా సక్సెస్ రాదు. అట్లా ఈజీ కాదు. ఇక ట్రైనింగ్ క్వాలిఫై అయినారు కదా, మీరు అందులో టికెట్ తీసుకున్నారు కదా, ఇక్కడ రావాలి కదా. ఎట్లా వస్తారు మీరు? రోడ్లో వచ్చారు కదా, రోడ్ ఉండాలా. నేను వెయిట్ పోను అట్లా చెప్తే స్మెల్ ఉంటుంది, వరలేదు కదా. నేను ఫ్యూచర్ ఫౌండర్ సర్కిల్ని దాని చేస్తా ఉంటాను. మీరు ఎవరెవరు ఉన్నారట? ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ క్వాలిఫికేషన్. తర్వాత నా బ్యాక్గ్రౌండ్, నా పేరు అదే అట్లా రాసినారు కదా. నేను చదువుకుంటుంది సెకండ్ PUC 12th స్టాండర్డ్. డిగ్రీ డిగ్రీ చేసేదానికి BA ఫస్ట్ ఇయర్ కాలేజ్లో పోతుంది. అక్కడ నేను ఈవినింగ్ కాలేజ్, డేలో వర్క్ చేస్తూ ఉన్నాను. 1 వీక్లో 2-3 డేస్లో నేను కాలేజ్ అటెండ్ అయ్యాను. అదేం కోపం ఉంటో అది కన్నడ లెక్చర్కి, మీరు నా క్లాస్కి రావద్దు ముక్కో అని చెప్పినారు. నాకే అది 18-19 ఏజ్లో కోపం అధికం ఉంటుంది. నాకే చెప్పిస్తారా? అట్లా ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ఉంటుంది. నేను అడిగాను, మీరు మంత్లీ శాలరీ ఎంత సార్? 30,000 రూపీస్. నేను మంత్లీ 3 lakh అని చేస్తాను. బాయ్ ఎపిసోడ్ సార్. ఎందుకంటే నాకు గురువు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కాదని ఆ సిచ్యువేషన్ నాకు అంటే ఎందుకు చదువు జాబ్ పట్టుకున్నాను. ఎందుకు జాబ్? ఇన్కమ్. ఎందుకు ఇన్కమ్? ఆరాం చేసేది. ఇప్పుడు ఆరామే చేసేది. మీనింగే లేదు అసలు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్వంటీ ఏమన్నా తినండి వచ్చేసింది, వస్తాడా లేదా? అంతే. న్యూట్రిషన్ కావాలని లేదు, సిస్టమ్ ఉండేదే అట్లా.
ఇస్తుందా లేదా? రెండోసారి ఇచ్చినామా లేదా? ఇచ్చినారా లేదా? బతుకు వచ్చిందా? 20 తర్వాత ఏం సార్ మీరు సీరియస్గా ఉన్నారు? ఇట్లా ఉపేంద్రలాగా నిజమేమో ఉంది, సీరియస్గా ఉంటే నాకు భయం అవుతుంది. 20 తర్వాత వస్తుంది ఏమది? ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్. ఫ్యూచర్ చింతలు. మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అవ్వాలి, ఎప్పుడు కళ్యాణం, కళ్యాణం తర్వాత ఎందుకయ్యా ఆ గ్యాప్లో 1, 2 లేకపోతే 3. దిస్ ఇస్ న్యాచురల్ కదా, అందరికీ ఇదే స్టోరీ కదా. 28, 30 తర్వాత ఏమి? టెన్షన్, ఫ్యూచర్. నా లైఫ్లో ఏమైంది జరిగిందో పోనీలేదు, మా బిడ్డ అట్లా అన్నాను, చదువురా అందరూ అట్లే చెప్తారు. ఇక్కడ కోచ్, సక్సెస్ఫుల్ కోచ్ ఒకటే ఏం చెప్తారంటే, రే అయితే నాది ఆయన ఒక అవుట్ సైడ్ అంటే ఏం చెప్తారు? నా దగ్గర వద్దురా, మీరు బాగుండాలా, నువ్వు బాగుండాలా. అదే మీనింగ్. మీరు ఇప్పుడు బాగలేదా? ఉండాలంటే బాగలేని వాళ్ళు వింటే ఏమవుతుంది? దానికే యువర్ స్పాన్సర్, మెంటర్, యువర్ అప్లైన్స్ తల్లి తండ్రికి ఎక్కువ. వాళ్ళు ఏమైనారో మీరు ఆయనకి హెల్ప్ చేస్తారు, ఇన్స్పిరేషన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. 30+ తర్వాత 35 షుగర్, బీపీ, కొంత లాభం ఉన్నాను, అది థైరాయిడ్కి. 40+ అయితే మాత్రలు. 8 to 9 జాబ్ ఉంది. 50+ 60 ఎక్కడ లైఫ్ లేదా? ఇంజనీర్ చేసేదికి 3 years కావాలి కదా, 4 years కావాలి, 4 years కావాలి. డాక్టర్ అదికి 5 years కావాలా, ప్రొఫెషనల్ 2 years, 7 years కావాలి, లాయర్ అదికి 5 years కావాలి, కోచ్ అదికి 3 years ఇవ్వండి, కోచ్ అదికి 3 years ఇవ్వండి. తర్వాత బిజినెస్. మీరు 3 months ఇచ్చేసి మేము చేసి ఏం లేవు అట్లా అర్థమానికి 12 months పడుతుంది కదా. మీరు ఇన్విటేషన్ చేస్తే మేము 20 years బ్యాక్లో చేసింది, ఇప్పుడు దానికి ఇప్పుడున్నారు. అప్పుడు ఏం చేసినారో అదే ఇప్పుడు రాండి, నేను చూపిస్తాను ఇప్పుడు చేయాలి. అది ఇన్విటేషన్ అర్థమైందా? ఇది నా బ్యాక్గ్రౌండ్. ఏ మెచ్యూరిటీ ఉంటుంది? ఏం లేదు. తినేది మనం సంపాదిస్తుంది, ఇన్కమ్ కావాలా అంతే. చూడండి, ఆహా మా ఎంగేజ్మెంట్ ఎంత స్మైల్ ఉంది కదా. వీడియోవా? సారీ సారీ ఎంత స్మైల్ ఉందా? స్మైల్ ఉందా అక్కడ? ఎందుకంటే నా డబ్బులు ఖర్చు పెట్టి నా మ్యారేజ్ చేయాల, దానికే అన్నంత. ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్. ఏమైంది? అంత బాధ్యతలు ఉన్నారా ఇక్కడ? సారీ, భాగ్యవంతులు ఉన్నారా ఇక్కడ? ఎంగేజ్మెంట్ ఫోటోలో ఎట్టున్నాను.
ఇది ఎంగేజ్మెంట్ ఫోటో. అది మా వైఫ్ హౌస్. అదేం ఏం కదా, ఇది ఏం తెలుసా? బాత్రూమ్ డోర్. ఎవరు పోరా? బంద్ ఉందా? అందరూ పోతారు కదా, దాంట్లో ఏముంది. నేనేం చెప్తా ఉన్నానంటే చిన్ని వీడు రెంట్ వీడు వాడేమంతా ఖుషి చూడండి. ఆహా, 9 years లవ్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఖుషి చూడండి. అందరినీ కలిసేసి వంశీ అదేమో చెప్తాను చేస్తారు కదా, చేసి నామకోస్తాలకి ఎంగేజ్మెంట్ అయింది. ఫోటో అయితే ఫోటోలో కొద్ది ఫోటో చూడండి. ఇది నా మ్యారేజ్ ఫోటో. ఇది నా వీడు హౌస్. అది కిచెన్ కమ్ పూజలో. ఇట్లేమన్నా కొంచెం ఇట్లేమన్నా చేస్తే ఇట్లా వాళ్ళు వస్తుంది. దానికి నేను అర్థమైందా? మా కిచెన్ ఎంత బిగ్గా ఉంది. మనకి ఏం తెలిసిందో మేము అట్లా ఉంటాం. నాకు తెలిసిందే అంతే. ఇది చూడండి, నా మ్యారేజ్కి నా వీడియో 900 square feet 3+1 room 4 hours. 900 square feet 4 hours ఒక బాత్రూమ్. చూడండి, ఇది నేను మ్యారేజ్ టైంలో ఫుల్ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాను. టోటల్లో అన్నం వచ్చినారా, ఆయన ప్రొవైడ్ చేసిన ఎందుకంటే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నా డబ్బులు మా దీప నా వైఫ్ చేసి కలిసి మా అత్తగారికి ఇచ్చేసి తర్వాత మా అన్నకి ఇచ్చి మా అమ్మని ఒకే కండిషన్, నువ్వు ఆఖరి మ్యారేజ్ చేసుకోవాలంటే చోట్రీలో మ్యారేజ్ బాగా జరగాల. నేను చెప్తానే ఎక్కడెక్కడ గణేష్ పెడతారో ఇక్కడ అక్కడ చేయదు కదా. ఎందుకు కదా రోడ్డు రస్తాలు ఉంటుంది కదా, జంక్షన్ టీ జంక్షన్ అట్లా చేయొచ్చు. గణేష్ ఉన్నారు కదా, యూట్యూబ్లో మా కంటూ నానైనా ఎవరైనా వేసి ఒక్కటేస్తే అయిపోయింది కదా. మీ అమ్మ అట్లా విన్నారు. ఆహా, మీరు ఒకటే సన్ మగాడు, ఒకటే సన్ కదా. మా సిస్టర్ 3, మా నాన్న కష్టపడ్డా 4 ఉన్నాయి. థ్యాంక్స్ మా నాన్న. 3 ఇంచి వర్కేమన్నా ఆపిస్తే నేను ఎదురు వస్తుంది. దానికి చెప్తానే ఉంటాను. థ్యాంక్స్ నాన్న. చెప్పాలి కదా, మీరు చెప్పారా? చెప్పండి. మీరు మీ తండ్రికి పోయి నమస్కారం చేసి చెప్పండి థ్యాంక్ యూ. వాడు అడుగుతారు ఎందుకు, నేను పుట్టాను కదా వర్క్ చేసిన నాకు అర్పోలే ఆపర్చునిటీ దొరికింది. దానికి చూడండి, ఫోటో బాగుంది కదా. దాని ఫోటోలో నా ఏజ్ 34, మా వైఫ్ ఏజ్ 29. దాంట్లో దీప ఫైర్ ఇప్పుడు వచ్చింది కదా ఫైర్, అది పుష్ప కాదు, అది దీప.
ఎవరెవరు సైలెంట్గా ఉంటారో అందరూ కలిసి హాల్లో గ్రౌండ్లో హాల్లో పబ్లిక్లో సైలెంట్గా ఉంటారు కదా, అది గర్ల్స్ వారు రూమ్లో సైలెంట్గా ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. అర్థమైనా ఎవరు రూమ్లో సైలెంట్గా ఉంటారో వాడు బయటగా ఉన్నారు. దట్ ఇస్ ద స్పెషల్. ఓకే, నేను ఈ ఫోటో చూసి చెప్పాను. ఇప్పుడు కార్పొరేషన్ గారు కసా క్లీన్ చేస్తారు కదా అన్నీ, వాటి అట్లా కనిపిస్తావు నువ్వు. ఆడియన్స్ ముందు కదా మీరు చూసి మీరు ఎట్లున్నారు కదా, ఎట్లున్నాను తారు వేస్తారు కదా అట్లున్నావు నువ్వు. ఇది మన కామెడీ. దానికి మంత్లీ సైకిల్ పీసీఓడి ప్రాబ్లం ఉంది. డాక్టర్ చెప్పినారు మీరు వెయిట్ తగ్గాల, కొంచెం హెల్ప్ అవుతుంది. 15 కిలో వెయిట్ తగ్గినారు కదా, అది ఒక వర్షం 1 ఇయర్లో. తర్వాత మంత్లీ సైకిల్ ఈజ్ గుడ్ ఎవ్రీ సింగిల్ మంత్. బిఫోర్ దట్ ముందుగా నాకు పెళ్ళి మ్యారేజ్ అయ్యి 8 years నో చిల్డ్రన్, 4 time అబార్షన్. ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూ లేదు కదా, మేమేమి తింటామో అది. రాత్రి రోజు ఏమంటారు ట్రైన్ ఏమంటారు ట్రైన్లో ఏడుస్తూనే ఉంది. అన్ని జాగాలో ఏడుస్తూనే ఉంది. 1-2 years బాగుంది. ఆఫ్టర్ 2 years ఫస్ట్ అబార్షన్ అన్ని జాగాలు ఏడుస్తూనే ఉంది. నేను జోక్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నాను కదా, చేస్తూ ఉన్నాను. వాడు అర్థం కాదు, నీకేం తెలుసు నా బాధ. పిల్లలు బచ్చ చిల్డ్రన్స్ లేవు కదా, మేము మీకు ట్రై చేస్తూ ఉన్నామే కదా. దాంట్లో నేను ఆ టైంలో ఏం చేస్తాను కదా, ఏమేమి దొరుకుతుంది కదా ఇప్పుడు నడుస్తూ ఉన్నారు. అది సిచ్యువేషన్ అట్లా కాదు. జ్యోతిష్యులు, దేవస్థానంలో, తిరుపతి, కాళసప్ప దోష, కాళాస్తి, మన సుబ్రహ్మణ్య అన్నీ జరగాలి. ఇది ఆడిస్తే అయిపోయిందండి. ఎట్లుంటుంది దానికే చెప్తా ఉన్నాను. ఇది శరీరం బాగా ఉండాలంటే ఫ్యాట్ పీక్ లేదా మదర్ ఎక్కువ ఫ్యాట్ ఎన్ని కావాలని ఉంటే కండిషన్ బాగుంటుంది. దానికి కాదు, అర్థమైందా? లేకపోతే సేమ్ వెయిట్ లేకుంటే వద్దు, ఇదేమి లేప ఏమి చిన్ని విషయాల్లో దుబ్బదిగా పెరుగుడు. నువ్వు ఇట్లా చేస్తావు మీరేంటి నాన్న? మా వైఫ్కి దాని ప్రాబ్లం. మా నాన్నకి ముందుగా మ్యారేజ్ బిఫోర్ మా నాన్న 9 years అస్తమా ప్రాబ్లం. నాకు పెరుగు వెయిట్ వెయిట్ జాస్తి ఉంది కదా, దానికే ఎనర్జీ లేదు, రాత్రి నిద్ర లేదు, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం, లెథార్జీ. మా అమ్మకి 5 years ఇది ఏం చెప్తారు, మా అత్తకి బీపీ, బ్యాక్లో నీళ్ళు, పెన్షన్ కార్డులో. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పాను హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వల్ల అందరికి హెల్త్ ఇస్తే అందరూ బాగా ఉంటుంది. ఎంత పెద్ద శ్రీమంతుడు ఉన్నాడు, డబ్బులు ఉండేవాడు, హెల్త్ ఉందా లేదు. ఇక్కడ అసోసియేట్ దగ్గర హెల్త్ దానికే షేక్ వర్క్ అవుతుంది.
మీరు పర్సనల్ రిజల్ట్ తీసుకుంటే ఇట్లా నేను 20 కిలో, మై వైఫ్ 15 కిలో. ఓకే, తర్వాత బాగా అయింది కదా. ఏమైంది? వాల్క్ అయింది. ఏమి మనం కాదండి, మా న్యూట్రిషన్ క్లబ్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డేలో ఇది ఫోటో. ఖుషి సినిమాలో వాడు పెడుతుంది వీడు. 2014లో వైఫ్ దీప చెప్తా ఉన్నది 10 కావాలా. ఓకే, నా దగ్గర ఒకసారి అంటే చెప్తాను, అందరి దగ్గర 10 కావాలి, 10 కావాలి. ముందుగా ఒక ఛాన్స్ ఉంది, 5 get 5 అట్లా. 5 get 5 ఎవరో తెలుసండి. 5 get 5 5,000 చేస్తే 5,000 చెప్పేదన్నా అర్థమైలేదు. అట్లా ఉండేవాడు. ఏమైంది? ఇది 2014 నవంబర్లో మేనిఫెస్ట్ చేసినారు. మాకు కావాలి 1.5 years అయింది. తర్వాత నెక్స్ట్ 2015 నవంబర్ 1 ఫస్ట్ సన్ ఇస్ బార్న్. కంప్లీట్ ఫ్యామిలీ నౌ. మా దీప అడిగింది ఒక బాయార్ గారు, నేను బోనస్ ఇచ్చేసి. చూడండి, మా నాన్న ఇట్లున్నారు, అట్లే వీడున్నారు. వీడు చూడండి, అన్ని చేస్తాడు, అన్ని ఏమవుతుందంటే 10 years తర్వాత బేబీ అవ అయినారు కదా. ఈ ఫస్ట్ సన్ అండ్ మదర్ వెరీ క్లోజ్. ఎప్పుడో పోయినానో అప్పుడే పోతాం. ఇది అది అట్లే ఫస్ట్ సన్ ఉన్నారు కదా, ఫస్ట్ సన్ గారు అమ్మాయి ఎక్కుంటుంది అక్కడ. నాకేమో కదా, నేను భగవంతుని ప్రార్థిస్తాను, నాకే ఒకటి కావాలా, నేను ఏం చేస్తానో దాన్ని చేయాలి. కరెక్ట్ టైంలో అర్థమైందా? సెకండ్ సన్ ఫాదర్ మేము ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నాను, అట్లే అవ్వాలి టైం కాదు. సెకండ్ సన్, సెకండ్ బిడ్డ కొంచెం పప్ప లవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మా ఫ్యామిలీ హ్యాపీ కాదు. ఎందుకంటే మా 4 జనాలు కాదు, మా అత్త, మా అమ్మ కలిసి ఉంటారు మా దగ్గర. ఈరోజు అద్భుతం, అద్భుతం కదా లేదా? ఎందుకంటే నేను సింపుల్, దానికి అందరూ ఉంటారు. నాకు బ్లాక్ ఉండేది బ్లాక్ చెప్తాను, వైట్ ఉండేది వైటే చెప్తాను. అమ్మ చెప్తే బ్లాక్ వైట్ చెప్తాను, అది కాదు. మా నాన్నకి కలిసి వర్క్ చేసేదానికి, నేను పెట్టేదానికి మా నాన్న చెప్పింది. ఓకే, ఇప్పుడు మా అమ్మ, మా అత్త 2 షేక్స్, అన్ని సప్లిమెంట్స్. మై బాయ్స్ ఆర్ 2 షేక్స్, అన్ని సప్లిమెంట్స్. 6 people ఉన్నాము, 6 people 2 షేక్స్, అన్ని సప్లిమెంట్స్ తీసుకుంటాం. బాయ్స్ ఆర్ నాట్ టేకింగ్ అన్ని సప్లిమెంట్స్. ఏం చెప్తారో బాబు ఆ వాక్య డాక్టర్ బాగున్నారా? మై మామ్ ఈస్ 88. రైట్ సైడ్ ఉన్నవాడు, లెఫ్ట్ సైడ్ ఉండేవాడు, రైట్ సైడ్ వాడు మా అత్త. అందరూ కన్ఫ్యూజన్ చేసుకుంటారు, అక్కడ ఉన్నవాడు మీ మామ. ఓకే, ఇది మన లైఫ్ స్టైల్. పోయింది ఎట్లో పోయినాం, లెక్క వేస్తేనే కావాలి.
ಆಹಾ ಇದು ಫೋಟೋ ಭಾಗ ಅದು ಬಾಡಿ ನಾದೆ ಗಾಡಿ ನಾ ಕಾದು ಬಾಡಿ ನಾದೆ ಗಾಡಿ ನಾದೆ ఆఫ్టర్ ఇది చూడండి షోకి బాగా షోకి ఉంది చూడండి ఆరెంజ్ కావాలా రైబన్ గ్లాస్ కావాలా బాడీ ఎట్లుంది ఇది చూడండి నేను పోతూనే ఉంటాను ఇప్పుడు నేను పోతా ఉన్నాను ఇక్కడ లే లడాక్ 15 days సోలో డ్రైవ్ 2 షేక్ లోకల్ ఫుడ్ ఆఫ్టర్నూన్ చాలు 2 షేక్ వాల్యూ మీరు అవుట్ సైడ్ పెడితే తెలుస్తుంది 2 షేక్లో ఎంత బాగా ఒక మీల్ దొరుకుతుంది ప్రోటీన్ విటమిన్ మినరల్స్ అన్నీ ఆహా ఆనందం అద్భుతం షేక్ ఏమైనా 3 మీల్స్ తింటే అందరూ జనే చేస్తూ ఉన్నారు దానికి అందరికీ ఇది ఎందుకంటే ఎవరెవరికి చేసుకోవాలా ఎందుకే షేక్ కావాలా నేనే న్యూట్రిష్ కాదు నేను ఎట్లా చెప్తాను నేను ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటాను చెప్పొచ్చు కదా వింటారా ఫస్ట్ మేమేం తింటామో రైస్ రాగి గోధి అదన్నీ కార్బోహైడ్రేట్ ఫుడ్ జೊತೆಗೆ ఇంక్లూడింగ్ ఫ్యాట్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంది ఇప్పుడు ఏమైందంటే ప్రోటీన్ అంటే షెడ్ లాగా కార్బోహైడ్రేట్ ఫైబర్ అంటే బ్యాంక్ బాడీ అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అర్థమైందా విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ దొరుకుతుంది ఇప్పుడు ప్యాంట్ లేదు షర్ట్ లేదు ఓన్లీ బాడీ కార్బోహైడ్రేట్ ఫుడ్ అది దట్ ఇస్ ద ప్రాబ్లం ఫైబర్ ప్రోటీన్ ఉంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కార్బోహైడ్రేట్ ఎక్కువ అవుతుంది ఇమీడియట్గా కావాలా షుగర్ క్రీమ్స్ ఎక్కువ ప్రోటీన్ లేదంటే ఫైబర్ లేదంటే షుగర్ క్రీమ్స్ ఎక్కువ ఇప్పుడు చూడండి ఎమోషనల్గా మేము అట్లే చేస్తాము ఇప్పుడు ఏమో కొట్టే చిన్న కొట్టే వాళ్ళు వేస్తే ఇంకొకటి వేస్తారు లేమా చాక్లెట్ ఏడిస్తే చాక్లెట్ వస్తుంది ఇప్పుడు ఏడ్చాలి చాక్లెట్ చాక్లెట్ ఎమోషనల్ ఈటింగ్ అర్థమైనా ఎమోషనల్ ఈటింగ్ అది ఫ్రూట్స్ కాదు షుగర్ ఫ్రూట్స్ ఇస్తారా రారా ఫ్రూట్స్ ఇస్తారా ఫ్రూట్స్ చాక్లెట్ కాదా ఇచ్చేస్తారు అది ఏమవుతుంది హ్యాబిట్స్ అవుతుంది ఏమైనా ఎమోషనల్ ఫీలింగ్ అయితే అక్కడ పోతే తాగేది లేకపోతే తినేది అర్థమైనా ముందు 50 years 60 years బ్యాక్లో ఎట్లా ఫుడ్లో వెరైటీ లేదు ఆడు ఉంటుంది గ్లూటన్లో ఆడు ఉంటుంది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏమంటే స్మూత్గా ఉంటుంది చపాతీ ఎట్లుంటుంది స్మూత్ బ్రెడ్ ఎట్లుంటుంది ఫస్ట్ బిఫోర్ అట్లేం లేవు ఏమని తింటే నీరు తాగాల అట్లా కొంచెం ఆడు ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఫైబర్ ప్రోటీన్ ఉంది ఇప్పుడు నుంచి 2000 తర్వాత ఏమేమి ఫుడ్ ఉందో దాంట్లో ఆడలు ఏం లేవు ఇమీడియట్గా గ్లూకోజ్ దానికే 2 షేక్ అందరికీ కావాలా లో క్యాలరీ హై న్యూట్రిషన్ మనది నార్మల్ ఫుడ్లో హై క్యాలరీ లో న్యూట్రిషన్ దానికి మనకు ఏజ్ అతనే ఉంటే ఏమవుతుందంటే పెరుగుతుంది ఫ్యాట్ మజిల్ తక్కువ ఫ్యాట్ ఎక్కువ ఇట్లా చెప్పొచ్చు కదా ఎవరో చెప్పొచ్చు నేనేం చెప్తే ఇది చెప్పొచ్చు ఎవరో చెప్తారట్లా అంతే నాకేం పని ఉంది అట్లేం వర్క్ లేదు దీంట్లో ఏముంది దాంట్లో ఏం అంత ఏం 20%
ఇన్ఫర్మేషన్ 80% కనెక్షన్స్ ఇస్తే చాలు. మనం 80% ఇన్ఫర్మేషన్ సార్ 1 కేజీకి 1 గ్రామ్ అది కావాలా? అది కావాలా? ఇన్విటేషన్ చేయ టైంలో వద్దు. ఇప్పుడు ఇన్విటేషన్ చేయడంలో ఫుల్ న్యూట్రిషన్ చెప్పేస్తా. అది చాట్ జీపీటీ, గూగుల్, ఇది జెమిని అన్నీ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంగ్రీడియంట్ కావాలా? అది తెలుసు దొరకదు అంతే. అర్థమైనా లేదా? వెయిట్ ఎక్కువ అయితే కండిషన్ ప్రాబ్లం అని. ఎనర్జీ లేదు, నిద్ర లేదు, డైజెషన్ లేదు, అన్నీ ఐడియల్ వెయిట్ ఉంటే ఏమవుతుంది? ఐడియల్ వెయిట్ ఉంటే ఏమవుతుంది? డ్యాన్స్ చేయొచ్చు, ఎనర్జీ ఉంటుంది, కామెడీ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. 1 నిమిషం ఎంజాయ్ చేస్తాను. ఎవరెవరు తాగినారా ఇక్కడ? ఇప్పుడు అట్లే ఒకటి పోయి ఆర్డర్ చేసి ఈ ఐడిలో తాగండి. ఓకే, అర్థమైందా? ఐడియా వెయిట్ ఎందుకు కావాలంటే తర్వాత ఎనర్జీ ఉంటుంది కదా. నేను ఇండియా సోలో డ్రైవింగ్ చేస్తాను. నా ఏజ్ 24. నా బ్రెయిన్ 24 అంటే దానికి కొత్త లాంగ్వేజ్ చేసుకుంటా ఉంటాను. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇది ఫస్ట్ నా బిజినెస్ ఉంది కదా, వీడియో, ఫోటో ఎడిటింగ్, అదన్నీ మిక్సింగ్, టీవీలు, దానికోసం ఇది గాడి తీసుకున్నాను. అది చూడండి, అక్కడ కొత్తది అది సీట్లో కవర్లో తీసి 1 ఇయర్ అట్లే ఉంది. 1 ఇయర్. ఇప్పుడు చూడండి, అట్లే బాగా చేస్తే ఇంకొకటికి తన గ్రూప్లో బాగా రిలేషన్షిప్ ఉండి బిజినెస్ బాగా చేస్తే ఏమవుతుందంటే ఇట్లా గాడి సూపర్, గాడి సూపర్. బిఫోర్ గాడిను అట్లే అదే గాడి కాదు, అదే కార్ కాదు, అది వ్యాన్. హెల్దీ ఏజింగ్ ఈ ఫోటోలు ఉందా? ఇక్కడ ఫోటోలు ఉందా? దానికి చెప్తా, ఇది 24, ఇది 34. అర్థమైనా? బాగుందా? రెండు తాగాలా? సప్లిమెంట్ తీసుకోవాలా? ఎందుకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు కొట్టినారో క్లాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడేమో బాగుంటే నాకేం రా, నాకేం కొట్ట, నాకేం చేయాలా? చేయను. కావాలి కదా? నేను 70 కిలో ఉన్నాను. షేక్ 2 తాగితే 50 కిలో ప్రోటీన్ దొరుకుతుంది. 1 గ్రామ్ 1 కేజీ. బ్యాలెన్స్ ఎట్లా కంప్లీట్ చేసేది? రీబిల్డ్. నా ప్రోటీన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫంక్షన్లో, పార్టీలో, రికగ్నేషన్, ట్రైనింగ్లో, అన్ని జగల్లో ఫంక్షన్లో ఉంటుంది కదా, ఏముంటుంది? బొఫే సిస్టమ్, అదన్నీ అక్కడ 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, అన్ని వెరైటీగా ఫుడ్ ఉంటుంది. మేమేం చేస్తామంటే అది అక్కడ ఏమేమి ఉందో అన్నీ నాకే ఒక్కొక్క పీస్ వేసుకోండి. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. అక్కడ ఉన్నది దాంట్లో మీకు ఎవరి ఫేవరెట్ ఎవరు ఉందో దాంట్లో అర్థమైనా? ఇంపార్టెంట్ మీకు నచ్చింది తీసుకోండి. అక్కడ పెట్టింది అన్నీ మీకు తిన్నా కాదు. మేము అట్లా చేస్తాం.
మీకోసం ఈ స్వీట్ తింటాను, దానికోసం ఈ స్వీట్ తింటాను. తర్వాత మీకోసం ఒక ఇంజక్షన్, దానికోసం ఒక ఇంజక్షన్ నీకే ఇస్తాను. మార్నింగ్లో మెడిసిన్, ఈవినింగ్లో మెడిసిన్, నీకే తింటాను. దట్ ఈస్ దట్ డిసిప్లిన్. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉందా నా దగ్గర, బిఫోర్ రెగ్యులర్ ఎక్కువ ఉందా? టుడే ఐ విల్ లెస్ దెన్ బిఫోర్. ఎందుకంటే 60 ఇయర్స్లో సరిపోతే ఏమవుతుంది, 100 ఇయర్స్ వస్తే బాగా తినవచ్చు కదా, దాన్ని అట్లయితే ఎంజాయ్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ నా స్టోరీ బాగుందా? స్టోరీ మీ స్టోరీ, మీ బిజినెస్ ప్రోడక్ట్ స్టోరీ ఎంత మీ స్టోరీ స్ట్రాంగ్గా ఉంటుందో, మీరు ఎంత మార్కెట్లో స్టోరీ క్రియేట్ చేస్తారో అంత బిగ్ బిజినెస్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఇంపార్టెంటా లేదా? ఒక నిమిషం నా అది సూపర్వైజర్ వాళ్ళ టీం చూసినారు కదా. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా?